హాయ్ ఎవ్రీవన్. డెలివరీ అయిన తర్వాత జొన్న ఇడ్లీ తింటున్నాను. జొన్న ఇడ్లీ మంచిదన్నారు. షుగర్ వేసుకొని తింటున్నాను. అయితే ప్రెగ్నెంట్ టైంలో అన్నా, ఆఫ్టర్ డెలివరీ అయినా ఎవరున్నా లేకపోయినా మదర్ పక్కన ఉంటే చాలు తొందరగా ఏ ఆడపిల్లైనా క్యూర్ అయిపోతుంది. మా అమ్మ అయితే అన్ని వండి తిను అంటుంది. బేసిక్గా నేను వైట్ రైసే తింటున్నా అండి. నాకైతే షుగర్ కూడా లేదు. షుగర్ ఉన్నట్టు నేను వైట్ రైస్ స్కిప్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఎలాంటి మనము డైట్లు అవి చేయకూడదు కదా. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఇది వచ్చి సొంటిపొడి. బాలింతరాలకి ఏంటంటే ఫస్ట్ తినే ముద్దలోని కొంచెం సొంటిపొడి వేసి పెడతారు. దీనివల్ల ఏంటంటే కడుపు శుద్ధి అవుతుందని చెప్పి. కానీ మా అమ్మ ఏం చేసిందంటే ముద్ద చేసుకుని మింగేయాలనింది. నార్మల్గా తినొచ్చు, ముద్ద చేసుకొని మింగేయాలంటే నేను ఏంటి అనుకొని మింగేసాను. పొడి ముద్ద ఏంటంటే గొంతుకు అడ్డుపడిపోతుంది, మింగలేం కదా. కొంచెం అనీజీగా అనిపించింది ఫస్టే. కానీ సొంటిపొడి చాలా మంచిదండి. అంటే ముద్దలు చేసుకొని తినేస్తే పర్లేదు, కానీ మింగొద్దు. మింగితే కొంచెం గొంతుకు అడ్డపడి అనీజీగా ఉంటుందన్నమాట. ఫస్టే సొంటిపొడి ఇట్లా ట్రై చేశాను, బాగానే ఉంది. అది ఫస్ట్ ట్రై చేయడం వల్ల ఎక్స్ప్రెషన్ అట్లా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, మింగకుండా తినండి, చాలా మంచిది బాలింతరాలకైతే. ఇంకా మా అమ్మ పని అంతా చేసుకొని మా బుడ్డదంతా కొంచెం ఊసులు పెడుతుంది పాపం. మా అమ్మకి అసలు చంటిదాన్ని ఎత్తుకోవడానికి టైం కూడా దొరకట్లేదు. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.